రోజువారీ దినచర్యలాగానే ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతానికి పోతే అక్కడ తాము చేస్తున్నదేంది, చేయవలసిందేంది, చెప్పిందేంది ఈ అంశాలు తప్ప మిగతా అంతా పచ్చి అబద్ధాలు మాట్లాడడం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని తిట్టకపోతే, నిందలు వేయకపోతే, అభాండాలు వేయకపోతే ఆయనకు దినం గడవని పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు, తెలంగాణకు ద్రోహం తలపెట్టిన వాళ్ళు, తెలంగాణ వ్యతిరేక శక్తుల దగ్గర ఊడిగం చేసినటువంటి వాళ్ళు ఇవాళ చాలా పెద్ద పెద్ద నోర్లు చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎవరైతే కారణభూతులో, ఎవరినైతే ప్రజలు ఇవాళ తెలంగాణ సాధన లేకుంటే కాకుండా అని భావిస్తారో, ఒక తెలంగాణ ప్రజలే కాదు, ఇవాళ ఆంధ్ర ప్రజలు కూడా ఎవరిని అంటారంటే మెచ్చుకున్నా తిట్టినా కేసీఆర్నే, ఈయన వల్లనే తెలంగాణ వచ్చిందని. ఇది కళ్ళ ముందున్న చరిత్ర. మరి అలా కేసీఆర్ చరిత్రను, తెలంగాణ చరిత్రను, తెలంగాణ 10 ఏళ్ల నవనిర్మాణాన్ని ఏమీ జరగలేదని రోజు మాట్లాడడానికే ఏమైనా అనిపించాలి కదా. మీరు మాట్లాడేది నిజమే అయితే మరి మీ పార్టీ మీద, మీ 50 ఏండ్ల పాలన మీద, మీ అధినాయకత్వం మీద రోజు మీ బడేబాయి వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నది నిజమే అని మీరు అంగీకరించినట్లు. మరి అంటే ఈ వైఖరి మానుకోండి. మీ శ్రేణులకు కానీ, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సంకేతము చాలా తప్పుడు సంకేతం ఇస్తున్నారు. విద్వేషాలు పెంచే సంకేతం ఇస్తున్నారు. ఒక లక్ష్యం కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయంగా పరిగణించాలి. కానీ తూలనాడి మాట్లాడడం, ద్వేషించి మాట్లాడడం, శత్రుభావన పెంచడం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, అదే సంస్కృతిని కింది దాకా అలవాటు చేయడం, చివరికి దాన్ని ఎవరన్నా న్యాయబద్ధంగా ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంత అధోగతికి పోతున్నారో సమాజం గమనిస్తలేదనుకుంటున్నారా? ప్రతిదానికి కూడా సందర్భం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరుగుబాటు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాలు పోయినట్లు నేను వనపర్తి జిల్లా కూడా పోయినారు సీఎం గారు, సంతోషం. ఆ జిల్లాకు, ఆ ప్రజలకు కొత్తగా ఏదన్నా వనగూరేటువంటి పనులు జరిగితే స్వాగతిస్తాం అభివృద్ధిని. కొత్తగా ఇచ్చింది ఏముంది? స్ట్రేట్గా అడుగుతున్నాం. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వచ్చి శ్రీకారం చుట్టినా డబ్బా వాయించుకుంటున్నారు. సునాలు ఎగిరిపోతాయి, ఒకటి కనిపిస్తుంది తర్వాత. కేసీఆర్ గారు అయితే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక 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 పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏందండి బాబు? ఇది ముఖ్యమంత్రి పదవికి కళంకం కదా, అవమానం కదా. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కొత్త జిల్లాలు ఏర్పాటైనగా ఇచ్చినటువంటి దాంట్లో వచ్చిన కొత్త మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్, మొదలు ఇచ్చినటువంటి 5-6 కాలేజీలలో వనపర్తి ఒకటి, మొదటి దశలో వచ్చిన కాలేజ్ అది. ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది, 3rd ఇయర్. ఆల్రెడీ కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్కి, నర్సింగ్ కాలేజ్కి, హాస్పిటల్కి ఫౌండేషన్ వేసినారు. ఇది మెడికల్ కాలేజ్కి వేసినటువంటిది. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది. బిల్డింగ్లు కనిపిస్తున్నాయి మీకు? దీనికి ఇప్పుడు ఫౌండేషన్ ఏందండి? నాకు అర్థం కాదు. దీనికి 510 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో జీవో ఇష్యూ చేసింది. కేసీఆర్ అయితేనంటే మాది 510 కోట్లు అని ఎట్లా చెప్పుకుంటారండి? నాకు అర్థం కాదు. జూనియర్ కాలేజ్ కూడా కేసీఆర్ ఫౌండేషన్ వేసింది, కాకపోతే మేము 3 కోట్లకి వేసినాం. మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి సంతోషం, వి వెల్కమ్ ఇట్. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు సంబంధించినటువంటి పనులను వాటి మీద పోయి జీవోలు లేదు, వాటి మీద పోయి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చి మళ్ళీ కొత్తగా శంకుస్థాపనలు చేయడం ఇది ఎక్కడి దుస్సంప్రదాయము? 2 కోట్లతో ఫైనాన్షియల్ అప్రూవల్తోనే నేను తీసుకొచ్చి కేటీఆర్ను తీసుకొని పోయి శంకుస్థాపన చేసినాం ఐటీ టవర్. పనులు స్టార్ట్ చేయాల్సిన టైంలో ఆ ఐటీ టవర్కు మేము వేసిన ఈ శిలాఫలకాన్ని బగలగొట్టేసి కొత్తగా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసి పనిని కొత్తగా జీవో తెచ్చి మళ్ళీ ముఖ్యమంత్రితోనే నేను శంకుస్థాపన చేయించాను. ముఖ్యమంత్రి పదవికి కళంకం కాదు, అవమానం ఇది. వనపర్తి నుంచి 9 కిలోమీటర్లు 3 నియోజకవర్గాలు కలిపేది 70 కోట్లతో మంజూరై టెండర్ అయి పని స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పని ఆపించి పడేస్తారు. 123 కోట్ల SDF పనులను మొత్తం క్యాన్సిల్ చేసి పడేస్తారు. ప్రభుత్వం యొక్క లేదా ప్రభుత్వాల యొక్క, మంత్రిత్వ శాఖల యొక్క పరువు, గౌరవం, మర్యాద ఉంటాయా ఇట్లా చేస్తే? ప్రజలు ఏమనుకుంటారనేటువంటి ఇంగితం ఉండొద్దా? వనపర్తికి తలమానికమైనటువంటిది
వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ బిల్డింగ్, అది 120, 130 సంవత్సరాలు దాటిపోయింది ఆ భవనం కట్టి. ఆ రాజప్రసాదం పాలిటెక్నిక్ మెయిన్ బిల్డింగ్కి దానికి అటాచ్డ్ ఉన్న హాస్టల్స్కి 23 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి కేటీఆర్తో ఫౌండేషన్ వేయించిన. ప్రభుత్వం రాగానే వర్కులు క్యాన్సిల్ చేసి పడేస్తాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం గుర్తు చేస్తున్నా అంటే, వనపర్తి పోయే ముందు మీకు ఎవరైనా చెప్పాలి కదా, నీకు దురస్తుకు నిధులు అని అడగాలి కదా, లేదు. ఇక కేసీఆర్ ఇచ్చిపోయినటువంటి వాటికి వచ్చి నీ చేతితో కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి రిబ్బన్ కత్తరికి నువ్వే కావాలన్నా ముఖ్యమంత్రివి. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిన, అది 3వ సంవత్సరం నడుస్తుంది ఇప్పుడు, అది కూడా క్యాన్సిల్ చేసి పడేసాం. చదువుకున్నప్పటికీ ఇప్పటికి వనపర్తి టౌన్లో వచ్చినటువంటి మార్పు తెలంగాణ వచ్చినాక వచ్చిన మార్పు కాదా? మీరు తిరిగిన ఆ రోడ్ల మీద మీరు ఆ రోడ్లు చూసినప్పుడు, ఆ రోడ్ వైడనింగ్ చూసినప్పుడు వనపర్తిలో వచ్చిన మార్పు కనిపించలేదా? హెలికాప్టర్లకు వెళ్ళి కిందికి చూసినప్పుడు 3250 ఇండ్లు కట్టించిన నేను, రోడ్ల విస్తరణ కనిపించలేదా? సుందరమైన కలెక్టరేట్ కనిపించలేదా? అద్భుతమైన ఇన్ని విద్యా సంస్థల క్యాంపస్లు కనిపించలేదా? ప్రభుత్వ సభకు ఓ రాజకీయ పార్టీ సభకు తేడా కూడా తెలియకుండా వివరించేటువంటి వాళ్ళు మీరు రాజకీయ నేతలు. అరే మహానుభావ, జూరాల కంప్లీట్ అయిపోయి 14 ఏళ్ళు అయింది. తెలంగాణ వచ్చే నాటికే కేసీఆర్ ఒత్తిడితోనే జూరాల కంప్లీట్ అయింది. 2014 తర్వాత జూరాలలో చేయనికి పనేం లేదు మహానుభావ. ముఖ్యమంత్రి గారు ఆడ కంప్లీట్ చేస్తే నాకు తెలియదు. ఓ రాజకీయ పార్టీలో రెబల్ కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడు తప్పిస్తే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించడం నేర్చుకో మహానుభావ. దండం పెట్టి కోరుతున్నాం, పరువు తీయకు రాష్ట్రాన్ని.